ఫ్రెండ్స్ వీక్లీ ఆటో అప్డేట్స్ ఎపిసోడ్ 11కి అందరికీ స్వాగతం. డేట్ వచ్చేసరికి November 22, 2025. ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి. నాతో పాటు హ్యాండ్సమ్ హంక్ విజార్డ్ కూడా ఉన్నాడు. మనం న్యూస్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసరికి నా ఫేవరెట్ కార్ మినీ కూపర్ కన్వర్టబుల్ వెళ్ళిపోయింది ఇండియా నుంచి. అందరూ బాధపడిపోయారు, ఎందుకంటే మినీ కన్వర్టబుల్ కి చాలా మంది ఫ్యాన్స్ అయితే ఉంటారు. మళ్ళీ మినీ కన్వర్టబుల్ ని రిటర్న్ తీసుకొని వస్తుంది. ఆల్రెడీ వాళ్ళ వెబ్సైట్ కి వెళ్ళి చూస్తే ప్రీ బుకింగ్ కూడా స్టార్ట్ చేశారు. డిసెంబర్ నుంచి వీటి సేల్స్ అయితే స్టార్ట్ అవబోతున్నాయి. అండ్ ఇది ఒక 18 seconds పడుతుంది. సాఫ్ట్ టాప్ తో వస్తుంది. ఓపెన్ చేయడానికి క్లోజ్ చేయడానికి 18 seconds టైం తీసుకుంటుంది. ఈవెన్ మీరు రన్నింగ్ లో కూడా 30 kmph స్పీడ్ లో ఓపెన్ క్లోజ్ చేయొచ్చు టాప్ ని. రీసెంట్ గా మనం వీడియో చేసాం కదా మినీ కూపర్ ది, మన ఛానల్లో కొత్త జనరేషన్ ది. సేమ్ అలానే ఉంటుంది. ఇంటీరియర్ ఎవ్రీథింగ్, ఎక్స్టీరియర్, ఇంజిన్ ఎవ్రీథింగ్ సేమ్ ఉంటుంది. జస్ట్ ఇది కన్వర్టబుల్ తో వస్తుంది, సాఫ్ట్ టాప్ తో వస్తుంది. నెక్స్ట్ మనకి మహీంద్రా XV7XO ఇది ట్రేడ్ మార్క్ అయితే పొందింది నేమ్. ఇంతకుముందు మనకి మహీంద్రా XV300 ఉండేది, దాన్ని తీసేసి 3XO అని తీసుకొచ్చారు. అట్లనే ఇప్పుడు XV700 ఉంది కదా, 30 లక్షలకు వస్తుంది కార్ ఇది. దీన్ని రీబ్రాండ్ చేయొచ్చు ఈ పేరుతోటి, XV7XO గా తీసుకొని రావచ్చు 700 నెక్స్ట్ జనరేషన్ వచ్చే XV700 పేరు మారొచ్చు అనుకుంటున్నాను. నువ్వేమంటావు విజయ్? అంతే అన్న, ఎందుకంటే ఈ బొలెరో నియో ఉంది కదా, ఈ TUV300 ఉండేది, ప్రభాస్ తో పెద్ద యాడ్ చేసి హైలైట్ చేశారు. దాన్ని కూడా బొలెరో నియోగా మార్చారు. వీళ్ళు ఏంటంటే ఈ మధ్య ఈ ట్యాగ్ లైన్స్ 3XO గానీ ఈ కైండ్ ఆఫ్ ఆల్ఫాబెటికల్ తీసుకొస్తున్నారు, చూడొచ్చు కొత్తగా. కియా నుంచి కియా 7-seater వెహికల్ ఒకటి స్పాట్ అయింది, సోరెంటో దీని పేరు. అండ్ ఇది నాకు తెలిసి ఫ్లాగ్షిప్ లెవెల్ లో రావచ్చు, లైక్ ఫార్చునర్ కానీ స్కోడా కొడియాక్ ఉంది కదా, వాటికి కాంపిటీటర్ గా మేబీ దీన్ని తీసుకొని రావచ్చు. 7-seater ఆప్షన్, ఇది హైబ్రిడ్ ఆప్షన్ తో అయితే వస్తుంది. కొద్దిగా లగ్జరీ ఉంటుంది, లోపలంతా కొంచెం మీకు ప్రీమియం అయితే ఉంటుంది. దీని గేర్ సెలెక్టర్ కూడా రొటేటబుల్ అయితే కనిపిస్తుంది. లోపల కొంచెమే డీటెయిల్స్ బయటకు వచ్చినాయి. ప్రజెంట్ ఇది ఇండియన్ రోడ్ల మీద టెస్టింగ్ జరుగుతుంది. ఈ తొందరలో తీసుకురావచ్చు కియా. దీని పేరు కియా సోరెంటో. నెక్స్ట్ మారుతి సుజుకి బ్రీజా ఫేస్ లిఫ్ట్ మనకి ఇండియా రోడ్ల మీద తిరుగుతా ఉంది. అండ్ ఈసారి క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే CNG అని కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ మీకు CNG స్టిక్కర్ కనిపిస్తుంది. అంతేకాకుండా అండర్ బాడీ కూడా కొద్దిగా పెరిగినట్టు కనిపిస్తుంది మీరు ఫోటోలో క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే. రీసెంట్ గా వీళ్ళు మారుతి సుజుకి విక్టోరియస్ తీసుకొచ్చారు కదా, దానిలో మనకి ఏదైతే బూట్ కింద వీళ్ళు CNG పెట్టారు, అందుకే అది చూడడానికి కొద్దిగా పొడుగు కనిపిస్తుంది కిందకి. సేమ్ ఈ బ్రీజా కూడా అలానే కనిపిస్తా ఉంది ఇప్పుడు విక్టోరియస్ లాగే. మేబీ దీనిలో కూడా CNG అండర్ బాడీ తీసుకొని రావచ్చు. చూద్దాం మరి ఎప్పుడు తీసుకొస్తారో. మోస్ట్లీ 2026 లో రావచ్చు ఫేస్ లిఫ్ట్ బ్రీజాది. అండ్ అలాగే ఈ బ్రీజా లెవెల్ 2 ADAS కూడా వస్తుందని రూమర్స్ వస్తున్నాయి అన్న. లెవెల్ 2 ADAS ఈసారి మారుతి ఇప్పుడు బిల్డ్ క్వాలిటీ కూడా కొద్దిగా కాన్సన్ట్రేషన్ చేస్తుంది. 5 stars కూడా తీసుకొని వస్తుంది. విక్టోరియస్ కూడా వచ్చింది, మేబీ దీనికి కూడా రావచ్చేమో, చూద్దాం, గాడ్ నోస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ గవర్నమెంట్ ABS మీద 125cc కన్నా తక్కువ ఉన్న స్కూటర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ABS అయితే మ్యాండేట్ చేయాలని చెప్పింది అనమాట. ఎప్పుడు లోపల, అది 2026 January 1 లోపల. కానీ ఇప్పుడు దాన్ని అయితే పోస్ట్ పోన్ చేస్తున్నారు. ఎందుకంటే ABS అంటే ఏంది, డిస్క్ బ్రేక్స్ పెడతారు ఫ్రంట్ అండ్ బ్యాక్. సో ఇక్కడ మనకు 125cc తక్కువ స్కూటర్స్ లో మనం చూస్తే కాంబీ బ్రేక్ సిస్టమ్ అని ఒకటి తీసుకొచ్చారు, దానికి ఆల్టర్నేట్ గా. కానీ అది అంత పర్ఫార్మెన్స్ ఉండదు, అందుకని షార్టర్ వర్షన్ ఆఫ్ ABS తయారు చేయాలని చూస్తున్నారు. అంటే ABS ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఈ బైక్స్, లో కాస్ట్ బైక్స్ ఇవి తక్కువ రేట్లో ఉంటాయి కదా, దాదాపు వాళ్ళకి 5,000 to 10,000 వరకు ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది నార్మల్ బైక్ కి, ABS ఉన్న బైక్ కి. అందుకనేసి వీళ్ళు పెద్ద ఇండస్ట్రీ హెడ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు గవర్నమెంట్ తో చర్చలు జరుపుతున్నారు. వాళ్ళకి కొంత టైం కావాలి, ఎందుకంటే ABS తక్కువ రేట్లో తీసుకురావడానికి. చూద్దాం, వచ్చాక అప్డేట్ ఇస్తాను. మారుతి నుంచి మళ్ళీ మారుతి సుజుకి గ్రాండ్ విటారా దగ్గర 39,400 పైన యూనిట్స్ అయితే రీకాల్ చేసింది. ఏ టైం పీరియడ్ అమ్మారంటే December 2024 నుంచి April 2025 మధ్యలో అమ్మిన కార్లన్నింటినీ రీకాల్ చేసింది. రీజన్ వచ్చేసరికి రీకాల్ చేయడానికి ఫ్యూయల్ గ్యాస్ సెన్సార్ ఇష్యూ అనమాట. ఫుల్ ఫ్యూయల్ కొట్టించినా గానీ దానిలో ఫ్యూయల్ తక్కువ ఉందని చూపించడం, చాలా మంది అవి చూసి భయపడడం ఇట్లా అవుతుంది. అందుకని చెప్పేసి వీటిని రీకాల్ చేశారు. ఫ్రీగా రీప్లేస్మెంట్ చేసి మళ్ళీ కార్లు తిరిగి ఇచ్చేస్తారు. మీకు కూడా ఒకవేళ ఈ ప్రాబ్లం ఉందనుకోండి, మారుతి గ్రాండ్ విటారా ఈ టైం పీరియడ్ లో కొన్ని వెహికల్ అయితే మాత్రం మీకు ప్రాబ్లం ఉంటే మీరు కూడా మీ డీలర్ ని ఒకసారి కాంటాక్ట్ అవ్వండి, చేంజ్ చేయించుకోండి. అలాగే అన్న, KTM వాళ్ళు కూడా వాళ్ళ బైక్స్ రీకాల్ చేశారు. డ్యూక్ సిరీస్ ఇవి 2024 లో మ్యానుఫాక్చరింగ్ చేసిన బైక్స్ అనమాట. వీటిలో ఏం ప్రాబ్లం వచ్చిందంటే సేమ్ ఇలాగే ఫ్యూయల్ ట్యాంక్ ఇష్యూవే, అది కూడా ఫ్యూయల్ లీకేజ్ అవుతుంది. బట్ అది ఫ్యూయల్ పార్ట్ ఏదైతే ఉందో ట్యాంక్ పార్ట్, దాని వరకు రీప్లేస్ చేస్తున్నారు. అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో చేస్తున్నారు. ఒకవేళ మీరు కూడా డ్యూక్ సిరీస్ లో కానీ 125, 250, 390 సిరీస్ వాడుతుంటే మీరు మీ డీలర్షిప్ ని కన్సల్ట్ అవ్వండి. నెక్స్ట్ మనకి MG విన్సర్ ఇది రికార్డులు క్రియేట్ చేస్తుంది. ఇది అమ్ముడిపోయినట్లు ఏ ఈవీ కార్ అయితే ఇంతవరకు ఇండియాలో అమ్ముడుపోలేదు. 50,000 యూనిట్లు ఒక సంవత్సరంలో అమ్మేశారు వీళ్ళు. ఇంకా సేల్స్ పెరుగుతూ పోతూ ఉన్నాయి. దీనిలో వీళ్ళు ప్రో మోడల్ కూడా తీసుకొచ్చారు, కొద్దిగా బ్యాటరీ ప్యాక్ పెంచేసి, రేంజ్ పెంచేసి, అండ్ కొద్దిగా విశాలంగా ఉంటుంది లోపల, కొద్దిగా స్పేషియస్ గా అనిపిస్తుంది కార్ కూడా. పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఈవీ కార్ అని చెప్పొచ్చు. మంచి రేటు కూడా వస్తుంది. సో అందుకే దీనికి సేల్స్ అయితే బాగా పెరుగుతూ ఉన్నాయి. 50,000 కార్లు అయితే విన్సర్ ఇవి అయితే అమ్మారు. ఇది ఫస్ట్ టైం అనమాట. ఇన్ని జస్ట్ 400 రోజుల్లోనే 50,000 కార్లు అమ్ముడుపోవడం ఈవీ కార్ ఇండియాలో. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన ఇండియాలో చాలా వరకు బైక్ యాక్సిడెంట్ జరుగుతూ ఉంటాయి రోడ్స్ పైన.
ఈ బైక్ యాక్సిడెంట్ జరిగితే ఇంజురీస్ అనేవి ఖచ్చితంగా అవుతాయి. ఈ ఇంజురీస్ ని కొద్దిగా తగ్గించుకోవాలంటే అందరు ఏం చేస్తారు, రైడింగ్ జాకెట్స్ అనేవి వేసుకొని రైడ్స్కి వెళ్తూ ఉంటారు. బట్ వాటి వల్ల కంప్లీట్ సేఫ్టీ ఉంటుందంటే ఉండదని చెప్పుకోవాలి. ఇప్పుడు వీళ్ళ కోసం నియో కవచ్ అనే కంపెనీ, ఇది ఒక ఫ్రెంచ్ అండ్ ఇండియన్ జాయింట్ వెంచర్ కంపెనీ. ఈ కంపెనీ వాళ్ళు ఎయిర్ వెస్ట్ అండ్ ఎయిర్ బ్యాక్ ప్యాక్ అనేది తీసుకొచ్చారు. ఇవి వేసుకొని మనం డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. వీటిలో ఏదైనా మనం ఒకవేళ ఫాల్ కానీ క్రాష్ ఏమన్నా అయితే 100 milliseconds లోనే ఎయిర్ బ్యాగ్స్ అనేవి డిప్లాయ్ అవుతాయి. దీనివల్ల మెయిన్ యాక్సిడెంట్ లో మనకు ఏదైతే ప్రాణ పరిస్థితిలో చెస్ట్ కానీ స్పైన్ కానీ నెక్ కానీ ఈ పార్ట్స్ ఇదైతే కవర్ చేస్తుంది. కంప్లీట్ సేఫ్టీ అయితే ఉంటుందన్నమాట. వీటి ప్రైజెస్ వరకు చూసుకుంటే వీటి వెబ్సైట్లో నియో కవచ్ వెబ్సైట్లో కూడా అవైలబిలిటీ ఉన్నాయి, మీరు ఆర్డర్ కావాలంటే చేసుకోవచ్చు. వీటి ప్రైజెస్ విషయానికి వస్తే నియో ఎయిర్ వెస్ట్ ఏదైతే ఉందో అది 32,000 వరకు ఉంది. ఎయిర్ బ్యాక్ ప్యాక్ లో 2 version తీసుకొచ్చారు. ఎయిర్ టెక్ ప్యాక్ ప్రో ఒకటి, ఇది 40,800 వరకు ఉంది. టెక్ ప్యాక్ ఎయిర్ ఇది లైటర్ వర్షన్ అనమాట, ఇది 36,000 వరకు ఉంది. నెక్స్ట్ మనకి సోలారా ఏవియేషన్ ఏపీ గవర్నమెంట్ తో మాట్లాడి వీళ్ళు అనంతపూర్ లో ఒక పెద్ద ఫ్యాక్టరీ అయితే పెడుతున్నారు, స్కై ఫ్యాక్టరీ దీని పేరు. ఇక్కడ ఏంటంటే ఏదైతే వీళ్ళు ఎయిర్ టాక్సీస్ తయారు చేస్తూ ఉంటారు, వాటికి సంబంధించిన ఎక్విప్మెంట్ కానివ్వండి మొత్తం ఇక్కడే తయారు చేస్తారు. అండ్ ఇక్కడ నుంచి వేరే కంట్రీస్ కూడా ఎక్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు. ఇది ప్రపంచంలో వన్ ఆఫ్ ది లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అని చెప్పొచ్చు వర్టికల్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ ఎయిర్ క్రాఫ్ట్స్ కి. నెక్స్ట్ మనకి మహీంద్రా థార్ ని గాడిదలతో ఊరేగించారు ఒక థార్ ఓనర్. ప్రాబ్లం ఏంటంటే అతను పూణేలో ఉంటాడు, ఇతను కారు కొన్నాడు, మహీంద్రా థార్ అయితే కొన్నాడు. పేరు వచ్చేసరికి ఇతంది గణేష్. ఈయనకి థార్ కొన్న దగ్గర నుంచి ఏదో ప్రాబ్లం వస్తూనే ఉందంట. సర్వీస్ సెంటర్ తీసుకెళ్తే వాళ్ళు చేస్తున్నారు, మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తూనే ఉన్నాయి. సో దీనికి నిరసనగా దాన్ని మళ్ళీ సర్వీస్ సెంటర్కి తీసుకెళ్లేటప్పుడు గాడిదలతో ఊరేగిస్తా డప్పులు కట్టుకుంటా సర్వీస్ సెంటర్కి తీసుకెళ్లాడు, నిరసన వ్యక్తం చేశాడు అనమాట. ఇది ఇంటర్నెట్ లో వైరల్ అవుతుంది. నెక్స్ట్ చైనా నుంచి, చైనాలో ఒక బుల్లెట్ ట్రైన్ అయితే వీళ్ళు స్పీడ్ టెస్ట్ చేస్తున్నారు. ఇది 400 kmph స్పీడ్ అయితే వెళ్ళగలదు. కాకపోతే ఇది వీళ్ళు టెస్ట్ చేసినప్పుడు దగ్గర దగ్గర ఇది అచీవ్ చేసిన స్పీడ్ చూస్తే 453 km/h స్పీడ్ లో వెళ్ళింది. ఇది రీసెంట్ గా మన దగ్గర కూడా వందే భారత్ ఎక్స్ప్రెస్ 180, ఇది 430 అసలు కనపడదు, ఎగిరిపోతారు పక్కన ఉంటే. నెక్స్ట్ మనకి మనం బయటకు వెళ్తే ట్రాఫిక్ పోలీసులు ఆపుతూ ఉంటారు, చలాన్లు వేస్తూ ఉంటారు కదా, వాళ్ళు పెట్రోలింగ్ చేస్తూ ఉంటారు మనకి బయటకు వెళ్తే. ఇప్పుడు చైనాలో డ్రోన్సే చేస్తుంది పెట్రోలింగ్, పైన తిరుగుతూ ఉంటాయి అవి. అండ్ స్కాన్ చేస్తే కింద ఎవరైనా తప్పులు చేశారనుకోండి స్కాన్ చేసేసి వెంటనే వాళ్ళకి చలాన్స్, అదే ట్రాఫిక్ పోలీస్ అనమాట. అంతేకాదు చైనాలో ఆటోనమస్ ట్రక్స్ కూడా వెళ్తా ఉన్నాయి, మనకి డెలివరీ చేస్తుంటాయి సామాన్లు, ఫుడ్. చిన్న చిన్న ట్రక్లు వచ్చేసి సూపర్ మార్కెట్లు డెలివరీలు చేస్తూ ఉంటాయి, చూసారు కదా మీరు. అట్లాగా ఆటోనమస్ ట్రక్స్ వెళ్ళిపోతున్నాయి. చాలా అడ్వాన్స్ గా ఉన్నారు వీళ్ళు. నువ్వేమంటావు సార్? ఈ ఫ్రెండ్స్ ఈ వీక్ ఆటో అప్డేట్స్ అయితే ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి వెంటనే. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియో కదా, సెలవు. బాయ్ బాయ్ పేరెంట్స్.